Hello dear students, welcome to Naveen Accounts Academy. So ఈరోజు క్లాస్లో మనం డిప్రిసియేషన్లో స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి, ఈ స్ట్రైట్ లైన్ మెథడ్లో ప్రాబ్లం, ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఎలా చేస్తారనేది కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిప్రిసియేషన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్. సో ఈ స్ట్రైట్ లైన్ మెథడ్కి మనకు 2 రూల్స్ ఉంటాయి. ఈ 2 రూల్స్ కానీ మీకు అర్థమవుతే మనం స్ట్రైట్ లైన్ మెథడ్లో డిప్రిసియేషన్ని చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో ఒకసారి మీకు ఆ 2 రూల్స్ ఏంటనేది నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాబ్లం చేసే కన్నా ముందు మీరు ఈ 2 రూల్స్ని గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే కదా. సో ఇప్పుడు మనం ఒకసారి దీని రూల్స్ ఏంటంటే, స్ట్రైట్ లైన్ మెథడ్కి రూల్స్ ఏంటంటే, అకార్డింగ్ టు దిస్ మెథడ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ should calculate on the original cost of assets. ఓకే కదా. అంటే డిప్రిసియేషన్ రేట్ అంటే పర్సంటేజ్ని దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి, ఒరిజినల్ కాస్ట్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మనం అసెట్ని ఎంత పెట్టి కొన్నామో దాన్నే కాస్ట్ అంటాం, ఒరిజినల్ కాస్ట్ అంటాం. ఈ ఒరిజినల్ కాస్ట్ పైన మాత్రమే మనము రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే కదా. ఇది ఫస్ట్ పాయింట్. ప్రాక్టికల్ ప్రాబ్లంకి వెళ్ళినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే మీరు ఒకసారి రూల్ గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ రూలు? డిప్రిసియేషన్ షుడ్ క్యాల్క్యులేట్ ఆన్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్స్. సో ఏం గుర్తుపెట్టుకోవాలంటే, డిప్రిసియేషన్ దేనిపైన క్యాల్కులేట్ చేయాలి? అకార్డింగ్ టు స్ట్రైట్ లైన్ మెథడ్, అకార్డింగ్ టు స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ షుడ్ క్యాల్క్యులేట్ ఆన్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అసెట్స్. ఇది ఫస్ట్ రూల్. ఇది తర్వాత సెకండ్ రూల్ ఏంటంటే, డిప్రిసియేషన్ అమౌంట్ విల్ బీ ఫిక్స్డ్ అప్ టు లైఫ్ టైమ్ ఆఫ్ ఎన్ అసెట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది డిప్రిసియేషన్ అమౌంట్ అనేది ఫిక్స్గా ఉంటుంది. ఎప్పటివరకు? లైఫ్ టైం. అంటే మనం ఎన్ని ఇయర్స్ని దాన్ని యూజ్ చేస్తే అన్ని ఇయర్స్ వరకు కూడా ఈ డిప్రిసియేషన్ అమౌంట్ చేంజ్ కాదు, ఎప్పుడు కూడా ఫిక్స్గానే ఉంటుందన్నమాట. అఫ్ కోర్స్ సమ్ కేసెస్లో చేంజ్ అవుతూ ఉంటుంది, అది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్తాను. కానీ మోస్ట్లీ మెజారిటీగా వచ్చేసి మనకు డిప్రిసియేషన్ అమౌంట్ అనేది అకార్డింగ్ టు స్ట్రైట్ లైన్ మెథడ్ ద డిప్రిసియేషన్ అమౌంట్ విల్ బీ ఫిక్స్ ఉంటుందన్నమాట. ఓకే కదా. ఈ 2 రూల్స్ గుర్తుపెట్టుకోండి. సో బ్రీఫ్గా చూడండి. స్ట్రైట్ లైన్ మెథడ్లో డిప్రిసియేషన్ దేనిపైన చేయాలి? కాస్ట్ పైన చేయాలి. దేనిపైన చేయాలి? కాస్ట్ పైన చేయాలి. కాబట్టి ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అనేది ఎట్లా ఉంటుంది? మనకి ఫిక్స్గానే ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం దేనిపైన చేస్తాం? కాస్ట్ పైన చేస్తాం. కాస్ట్ పైన చేస్తాం కాబట్టి డిప్రిసియేషన్ అమౌంట్ అనేది ఎట్లా ఉంటుంది? ఎవ్రీ ఇయర్ కూడా ఫిక్స్గానే ఉంటుంది, చేంజ్ కాదనమాట. అయితే ఈ స్ట్రైట్ లైన్ మెథడ్కి కొన్ని వేరే నేమ్స్ కూడా ఉన్నాయి. ఆ వేరే నేమ్స్ ఏంటంటే ఒక్కసారి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. దీన్నే మనం ఏమంటామంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని కూడా అంటాం. చూడండి, ఈ స్ట్రైట్ లైన్ మెథడ్కే ఇంకొక నేమ్ ఏంటి? ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఓకే కదా. లేదంటే దీనికే ఉన్న ఇంకొక పేరు ఏంటంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మెథడ్. ఓకే. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మెథడ్. తర్వాత ఇంకొక పేరు కూడా ఉంది దీనికి. అదేంటంటే సింపుల్ యావరేజ్ మెథడ్. ఇవి జస్ట్ ఆల్టర్నేటివ్ నేమ్స్. స్ట్రైట్ లైన్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మెథడ్ ఆర్ simple average method. So this is all about straight line method. Depreciation calculate on the cost and depreciation will be fixed. Okay. సో ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ లైన్ మెథడ్ని ఒక ప్రాక్టికల్ ప్రాబ్లంగా చేస్తాను. సో ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో ఒకసారి ప్రాబ్లం చూడండి. ఏ ఫర్మ్ పర్చేస్డ్ ఎ మెషిన్ ఆన్ 1st April 2022, rupees 20,000. Okay.
సో డిప్రిసియేషన్ రేట్ చార్జ్డ్ 10% అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్. సో ఇక్కడ మెథడ్ నేమ్ మెన్షన్ చేసేసి స్ట్రైట్ లైన్ మెథడ్. ప్రిపేర్ మెషిన్ అకౌంట్ ఫర్ ఫస్ట్ 3 years. ఓకే, సో 3 yearsకి మెషిన్ అకౌంట్ ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు మనల్ని. ఓకే, సో ఎవ్రీ ఇయర్ దే క్లోజ్ ద అకౌంట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో అకౌంట్స్ క్లోజ్ చేస్తారని మీనింగ్. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం March 31st డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఎండింగ్ లాగా March 31st అనుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మీరు బాగా ఫోకస్ చేయాల్సింది కాస్ట్ ఆఫ్ అసెట్ ఏమో 20,000 రూపీస్. ఇది ఒరిజినల్ కాస్ట్ అంటాం దీన్ని. ఈ 20,000 అనేది ఏంటి? ఒరిజినల్ కాస్ట్. రేట్ ఎంత? 10%. 10% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. దేనిపైన చేయాలి చూడండి, ఒరిజినల్ కాస్ట్ మీద చేయాలని చెప్పా. సో 20,000 పైన మనము ఈ 10% చేయాల్సి వస్తుంది. అయితే ఎన్ని ఇయర్స్ అడుగుతున్నాడు? 3 years అడుగుతున్నాడు మనల్ని. ఓన్లీ డిప్రిసియేషన్ని 3 years మాత్రమే చేయమంటున్నాడు. ఎప్పుడు కొన్నాడు? 1st April 2022. మనం ఎప్పుడైతే అసెట్ని కొంటున్నామో ఆ డేట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్లో కొనుక్కుంటే మనకు ఏ ప్రాబ్లం లేదు. ఈ ప్రాబ్లం అనేది బేసిక్ ప్రాబ్లం కాబట్టి మీకు అలాగే ఉంది. సో ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ మిడిల్లో కొన్నా లేదంటే ఒకవేళ సేల్ చేసినా కొంచెం అవి డిఫరెంట్గా ఉంటాయి. అవి కమింగ్ క్లాసెస్లో చూద్దాం. సో ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం కాబట్టి మీకు ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్లో ఉండేటట్టుగానే కొంచెం ఈజీ మెథడ్లో చెప్పాను. సో ఇది అండర్స్టాండ్ అవుతే మీకు ఒక 60% డిప్రిసియేషన్ ప్రాబ్లం ఓన్గా చేయగలుగుతారనమాట. సో ఇప్పుడు ఒకసారి మనం దీన్ని ప్రాక్టికల్ ప్రాబ్లంగా చేయాలనుకుంటే దీనికి డిప్రిసియేషన్ ప్రొఫార్మా వచ్చేసి మీకు లెడ్జర్ ప్రొఫార్మా ఐడియా ఉంటుంది కదా. డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్, డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్. ఓకే, డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్, డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్. దిస్ ఈజ్ డెబిట్, దిస్ ఈజ్ క్రెడిట్. అసెట్ నేమ్ పైన రాసుకోవాలి, మెషిన్ అకౌంట్. ఇక్కడ మెషిన్ ఉన్నాం కదా, సో కాబట్టి ఇక్కడ మెషిన్ అకౌంట్ అని చెప్పి రాసుకోవాలి. ఓకే కదా, రైట్. సో ఫస్ట్ పోస్టింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పోస్టింగ్ మనము బయింగ్ ఆఫ్ అసెట్, అసెట్ని కొన్నది రాయాలి ఫస్ట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ఫర్మ్ పర్చేస్డ్ ఏ మెషిన్ ఆన్ 1st April 2022 ఫర్ ₹20,000. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డెబిట్ సైడ్ అసెట్ కొన్నది ఉంది కదా, మీరు కొన్నది రాయాలి ఫస్ట్. సో డేట్ వేయండి, ఎంత డేటు? 1st April 2022 కదా. సో కాబట్టి ఇక్కడ 1/4/2022 అంటే April 1st అవుతుంది కదా. April 1st 2022 కొన్నాడు కదా, కొన్నాడు కాబట్టి డెబిట్లో టు బ్యాంక్ అకౌంట్ అని రాసుకోండి. ఓకే, టు బ్యాంక్ అకౌంట్. ఎంత అది? 20,000 కదా. సో 20,000 రూపీస్ డెబిట్లో అమౌంట్ రాసుకోవాలి. ఓకే, సో ఇది ఫస్ట్ పోస్టింగ్. ఇది డెబిట్లో ఎప్పుడైతే కొన్నాడో కొన్న డేట్ రాసి టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 20,000 రూపీస్ రాయాలి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు మనం. అయితే డిప్రిసియేషన్ క్రెడిట్లో రాసుకోవాలి. డిప్రిసియేషన్ ఎక్కడ రాసుకోవాలి? క్రెడిట్లో. అయితే ఈ డిప్రిసియేషన్ అనేది ఎప్పుడు చేయాలి మనం? ఇయర్ ఎండింగ్లో చేయాలి. ఎప్పుడు చేయాలి? ఇయర్ ఎండింగ్లో. వాడు ఏమంటున్నాడు? ఫైనాన్షియల్ ఇయర్లో క్లోజ్ చేస్తున్నారని చెప్తున్నాడు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎప్పుడైపోతుంది? March 31st అయిపోతుంది మనకి కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు మీరు చూడండి జాగ్రత్తగా. 31st March, ఇక్కడ 2022 కదా, ఏప్రిల్ నుంచి మార్చ్కి వచ్చేసరికి ఏమవుతుంది? 2023 అవుతుంది. అంతే కదా. ఒకసారి ఏప్రిల్ నుంచి కౌంట్ చేసుకుంటే వెళ్ళండి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. జనవరికి వచ్చేసరికి ఏమైంది? 22 కాస్త 23 కదా. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అంటే జనరల్గా మనం క్యాలెండర్ ఇయర్లో చూసుకుంటేనేమో జనవరి నుంచి మనకు న్యూ ఇయర్ అనుకుంటాం. కానీ ఫైనాన్షియల్ ఇయర్లో అలా కాదమ్మా. ఫైనాన్షియల్ ఇయర్లో ఎట్లా ఉంటుందంటే ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, మార్చ్లో ఎండ్ అవుతుంది. అంటే మార్చ్ వరకు కూడా వాళ్ళకి 12 months అవుతుంది. అది వాళ్ళకి 1 year అవుతుంది. సో ఇయర్ ఎండింగ్ అనేది 31st March 2023. ఇక్కడ మనం ఏం చేయాలి? డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ప్రతి ప్రాబ్లంకి కామన్ చూడండి. ఫస్ట్ బయింగ్ వేయాలి, తర్వాత డిప్రిసియేషన్ రాయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం? బై డిప్రిసియేషన్ అకౌంట్. సో ఇప్పుడు డిప్రిసియేషన్ అమౌంట్ ఎంతనో మనకు తెలియదు. సో ప్రాబ్లంలో చూడండి డిప్రిసియేషన్ రేట్ ఇచ్చిండు కదా.
10% అని చెప్పి రేట్ ఇచ్చిండు వాడు. అయితే మనం ఇక్కడ అమౌంట్గా రాయాలి. సో నేను మీకు ఆల్రెడీ ఇందాక స్ట్రైట్ లైన్ మెథడ్ రూల్ చెప్పాను కదా, ద రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, ఇది రేట్ చూడండి, రేట్ అంటే పర్సంటేజ్ అనమాట. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ షుడ్ క్యాలిక్యులేట్ ఆన్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అసెట్స్. అవునా కదా, ఐడియా ఉంది కదా, ఇందాక స్ట్రైట్ లైన్ మెథడ్ రూల్ చెప్పాను నేను. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ షుడ్ క్యాలిక్యులేట్ ఆన్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అసెట్. ఎంత పెట్టుకున్నాం? 20,000. సో దీనిపైన మనము 10% డిప్రిసియేషన్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ చూడండి, ఒక్కసారి ఫోకస్ చేయండి బాగా. 20,000 ఒరిజినల్ కాస్ట్ రాసుకున్నాం. 20,000 ఇంటూ 10% కదా, 10 డివైడెడ్ బై 100. ఓకే కదా. ఒకవేళ 5% అన్నప్పుడు 5/100, 15% అన్నప్పుడు 15/100, 20% అన్నప్పుడు 20/100. ఇది ఇయర్లీ అనమాట, ఇది యాన్యువల్లీ. కాస్ట్ ఆఫ్ అసెట్ ఇక్కడ రాయాలి ఇంటూ రేట్ బై 100 అనమాట. ఓకే కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా స్ట్రైక్ చేయాలి మరి చూడండి, స్ట్రైక్ చేయడం సో చాలా ఈజీ. సో ఇక్కడ మనకు డివైడెడ్లో ఉంది కాబట్టి ఇదిగోండి, ఇదొక 0 ఇదొక 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది కూడా డివైడెడ్గానే ఉంటుంది కాబట్టి ఇదొక 0 ఇదొక 0 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే కదా. ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్, ఇక్కడ ఒక 0 0 క్యాన్సిల్. అంటే ఇంకెంత మిగిలింది మనకి? జస్ట్ మిగిలింది ఎంత? 2,000 రూపీస్ మాత్రమే మిగిలింది అనమాట. ఎంత మిగిలింది? 2,000 రూపీస్ మిగిలింది. అంటే మిగలడం అంటే ఇప్పుడు 2,000 రూపీస్ అనేది ఏంటి? డిప్రిసియేషన్. ఎవ్రీ ఇయర్ మనం ఛార్జ్ చేసే అమౌంట్ ఎంత? 2,000 రూపీస్. అయితే ఈ 2,000 రూపీస్ని డైరెక్ట్ ఇవ్వకుండా పర్సంటేజ్గా ఇచ్చిండు కాబట్టి ఈ పర్సంటేజ్ని నేను ఇందాక రూల్ చెప్పా, స్ట్రైట్ లైన్ మెథడ్లో డిప్రిసియేషన్ రేట్ దేనిపైన చేయాలి? కాస్ట్ ఆఫ్ అసెట్ పైన చేయాలి. కాబట్టి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ షుడ్ క్యాలిక్యులేట్ ఆన్ కాస్ట్ ఆఫ్ అసెట్. సో కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ రేట్ బై 100. ఓకే కదా. 20,000 ఇంటూ 10/100 ఎంత అవుతుంది మనకి? 2,000 రూపీస్ అయింది కదా. ఓకే కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. క్లోజ్ చేయాలన్నమాట. అంటే ఈ 1 ఇయర్ క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు మనకి. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ రూల్ తెలుసు కదా, డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ ఏం చెప్తుంది? డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్. సో ఒకసారి చూడండి, డెబిట్లో ఎంత ఉంది? 20,000, క్రెడిట్లో 2,000. జాగ్రత్తగా చూడండి, డెబిట్లో 2,000, క్రెడిట్లో 2,000. సో మనకు యాజ్ పర్ నాలెడ్జ్, మన నాలెడ్జ్ ఏంటి? ఏదైతే గ్రేటర్ అమౌంటో ఆ గ్రేటర్ అమౌంట్ రెండు సైడ్ రాయాలి కదా. సో గ్రేటర్ అమౌంట్ ఇదే కదా. సో మరి రాసేయండి, రెండు సైడ్లో కూడా గ్రేటర్ అమౌంట్ రాయండి. 20,000 రూపీస్, 20,000 రూపీస్, రెండు సైడ్లో కూడా గ్రేటర్ అమౌంటే రాయాలి. ఇప్పుడు ఏం చేయాలి? గ్రేటర్ అమౌంట్లో నుంచి ఇప్పుడు ఈ స్మాలర్ అమౌంట్ మైనస్ చేయండి. అంటే ఇక్కడ మనకు ఎంత తక్కువ ఉంది మరి? ఇప్పుడు ఎక్కడ తక్కువ ఉంది? ఇక్కడే కదా, క్రెడిట్లో తక్కువ ఉంది కదా. సో తక్కువ, ఎంత తక్కువ ఉంది మరి చూడండి, 20,000 మైనస్ 2,000. అర్థమవుతుందా? పెద్ద అమౌంట్ రెండు సైడ్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు ఎక్కడైతే తక్కువగా ఉందో అక్కడ సైడ్ రావాలి, తక్కువ ఉన్న సైడ్ రావాలి. ఈ తక్కువ ఉన్న సైడ్ వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు ఎంత తక్కువ ఉంది మరి? ఇప్పుడు ఈ 20,000 నుంచి 2,000 మైనస్ చేయండి. ఎంత వస్తుంది? 20,000 మైనస్ 2,000 సింపుల్ కదా, 18,000 రూపీస్. అంతే కదా. సో ఇప్పుడు ఈ 18,000ని మనం ఏమంటాం? బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అంటాం. సేమ్ డేట్ వేసుకోవాలి, డిప్రిసియేషన్ వేసిన డేట్నే మనము బ్యాలెన్స్ కూడా వేసుకోవాలి. 31st March 2023. ఇది బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఓకే. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది అంతే. ఎన్ని ఇయర్స్ అడిగిండు మనకి? ఫస్ట్ 3 ఇయర్స్ అడిగిండు కాబట్టి మనం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా చేయాలి. అలాగే సేమ్ ఈ బ్యాలెన్స్ ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు 31/3/23 కదా, ఇక్కడతో ఇయర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఎట్లా మనకు నెక్స్ట్ డే ఏంటి మరి? March 31 తర్వాత నెక్స్ట్ డే April 1 కదా. సో ఇక్కడ రాయండి 1/4/23 చూడండి. మళ్ళీ ఇక్కడ 24 కాదు, 23 అవుతుంది సార్. నెక్స్ట్ ఇయర్ అంటే 24 కదా, నెక్స్ట్ ఇయరే. కానీ నెంబర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? డిసెంబర్ తర్వాత నెంబర్ చేంజ్ అవుతుంది. మార్చి నుంచి ఏప్రిల్కి నెంబర్ చేంజ్ కాదు, ఇయర్ మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే ఐ మీన్ మనకు న్యూ ఇయర్ అనేది వస్తుంది అంతే. సో 31 March తర్వాత April 1 అవుతుంది. ఓకే. సో ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ కదా. సో ఏం రాస్తాం? 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్గా రాస్తాం. ఇక్కడ క్యారీ డౌన్ కదా, క్యారీ డౌన్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? బ్రాడ్ డౌన్. సేమ్ అమౌంట్ తీసుకురండి.
18,000 రూపీస్. ఓకే, 18,000 రూపీస్. ఇదే క్యారీ డౌన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, 20,000 పెట్టుకున్నాం కదా, 1 ఇయర్ యూజ్ చేసినాం, 1 ఇయర్ తర్వాత దాని వాల్యూ ఏమైంది చూడండి, 18,000. డిక్రీజ్ అయిందా లేదా? ఓకే, ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను డిప్రిసియేషన్ అంటే ఏంటి, డిక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. డిక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. ఒక అసెట్ వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతే దాన్నే మనం డిప్రిసియేషన్ అంటాం. కొన్నప్పుడు 20,000 ఉంది, 1 ఇయర్ తర్వాత ఎంత చూడండి, 18,000 అయిందా లేదా? ఇట్లా మనము 3 ఇయర్స్ చేయాలని అడిగింది కాబట్టి సెకండ్ ఇయర్లో కూడా మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. మళ్ళీ 1/4/23 కాబట్టి దీనికి డిప్రిసియేషన్ చేయాలి. నెక్స్ట్ ఈ ఇయర్ కూడా డిప్రిసియేషన్ చేయాలి. డిప్రిసియేషన్ చేయాలంటే మనం సేమ్ మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లోకి రావాలి. ఇప్పుడు దీనికి ఎండింగ్ ఏమొస్తుంది మరి, 1/4/2023 కదా. సో దీనికి ఎండింగ్ ఏమొస్తుంది మరి, 31st మార్చ్ 2023 కదా. ఇక్కడ ఏమవుతుంది, 2024 అవుతుంది. కన్ఫ్యూజ్ ఏం లేదు, చాలా ఈజీ. సో ఏప్రిల్ 1 నుంచి మార్చ్కి వచ్చేస్తున్నాం. సో 23 కాస్ట్ 24 అయిపోయింది. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు సెకండ్ ఇయర్ కూడా బై డిప్రిసియేషన్ అకౌంట్స్, బై డిప్రిసియేషన్ అకౌంట్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ డిప్రిసియేషన్ ఎంత సార్, మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలా, అవసరం లేదా అంటే అవసరం లేదు. ఎందుకంటే మనం చేస్తున్న ప్రాబ్లం మెథడ్ ఏంటి, స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్లో నేను చెప్పిన రెండో రూల్ ఏంటి చెప్పండి, సెకండ్ రూల్ ఏంటి, ద డిప్రిసియేషన్ విల్ బి కాన్స్టాంట్ అంటే ఫిక్స్డ్. లాస్ట్ ఇయర్ మనకు డిప్రిసియేషన్ ఎంత వచ్చింది చూడండి, 2,000 రూపీస్ వచ్చిందా లేదా. ఇదే 2,000 రూపీస్ని మీరు ఎవ్రీ ఇయర్ అంటే లైఫ్ టైం వరకు ఛార్జ్ చేసుకోవాల్సిందే. కాబట్టి మనము ఇప్పుడు కూడా ఎంత తీసుకోవాలంటే 2,000 తీసుకోవాలి, చేంజ్ చేయొద్దు. స్ట్రైట్ లైన్ మెథడ్ ఆల్సో కాల్డ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ నేమ్లో ఉంది కదా, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్. ఓకే, సో సేమ్ మళ్ళీ లాస్ట్ ఇయర్ చేసినట్టుగానే మనం దీన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి. సో 2 sides బాక్స్ డ్రా చేసి మళ్ళీ గ్రేటర్ అమౌంట్ ఏది చూడండి, 18,000 ఉంది పెద్దది కాబట్టి ఇక్కడ 18,000 రూపీస్, 18,000 రూపీస్. సేమ్ మళ్ళీ ఇక్కడ తక్కువగా ఉంది కదా. సో 18,000లో నుంచి 2,000 మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది, ఎస్ 16,000 రూపీస్ వస్తుంది. మరి 16,000 రూపీస్ని మనం ఏమన్నా సేమ్ పైన ఏమి అంతే, ఇంకా చేంజ్ ఏం లేదు, చాలా ఈజీ. బ్యాలెన్స్ క్యారీ డౌన్. డేట్ ఏమేయాలి చెప్పండి, ఎస్ లాస్ట్ డేట్ వేయాలి, 31st మార్చ్ 2024. అర్థమవుతుంది కదా, రైట్. ఇప్పుడు సో 3 ఇయర్స్ అడిగింది కదా, సో నెక్స్ట్ ఇయర్ చేద్దాం ఇంకా. సో ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో మీరు డేట్ చెప్పండి చూద్దాం, చెప్తారా. ఎస్ 1/4 ఎంత వస్తుంది, 24, 25 కాదు. నేను చెప్పాను మీకు మార్చి నుంచి ఏప్రిల్కి వచ్చేటప్పటికి ఏం మారదు. 1/4/24. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, క్యారీడ్ డౌన్ బ్రాడ్ డౌన్, క్యారీడ్ డౌన్ బ్రాడ్ డౌన్. బ్రాడ్ డౌన్ మీన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్యారీ డౌన్ మీన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఎంత అమౌంట్ అది, 16,000 రూపీస్. సింపుల్. ఈ ఇయర్ కూడా ఏం చేద్దాం, డిప్రిసియేషన్ చేద్దాం. సేమ్ మళ్ళీ క్లోజింగ్ చెప్పండి, 1/4/24కి క్లోజింగ్ డేట్ ఏమొస్తుంది చెప్పండి, 1/4/24 కాబట్టి 31st మార్చ్ 2025. ఏమని రాస్తారు ఇక్కడ, బై సేమ్ పైన రాస్తాం డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అకౌంట్. డిప్రిసియేషన్ ఎంత చెప్పండి చూద్దాం. డిప్రిసియేషన్ ఎంత, ఇదిగోండి 2,000. ఈ ఇయర్ కూడా 2,000 అంతే. ఎందుకు సార్ డిప్రిసియేషన్ మారట్లేదు, ఎందుకంటే మనం చేస్తుంది స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్లో డిప్రిసియేషన్ అనేది ఎట్లా ఉంటుంది, ఫిక్స్గా ఉంటుంది, మారదు. ఓకే కదా, రైట్. సో గ్రేటర్ అమౌంట్ ఏది మరి, 16,000 రూపీస్. ఇక్కడ కూడా 16,000 రూపీస్. సేమ్ మళ్ళీ 16,000 నుంచి 2,000 మైనస్ చేయండి. ఇక్కడ తక్కువగా ఉంది కదా, తక్కువ ఉన్న సైడే రాస్తాం కదా, 14,000 రూపీస్. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. సో 31st మార్చ్ 25. ఓకే కదా. సో దీన్ని ఇట్లా ట్రాన్స్ఫర్ చేసి వదిలేయండి అంతే. ఇంకా
సో ట్రాన్స్ఫర్ చేయండి నెక్స్ట్ ఇయర్కి. 1 4 25 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత తీసుకొస్తున్నారు చూడండి, 14,000 రూపీస్. ఓకే, సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లం అకార్డింగ్ టు స్ట్రైట్ లైన్ మెథడ్. అంటే మీకు బ్రీఫ్గా ఒకసారి చూడండి, 20,000 పెట్టి కొన్నాం అసెట్ని, 1 ఇయర్ యూజ్ చేస్తే 18,000 అయింది, సెకండ్ ఇయర్ యూజ్ చేసిన తర్వాత 16,000 అయింది, థర్డ్ ఇయర్ యూజ్ చేస్తే 14,000 అయింది. అంటే 3 ఇయర్స్ తర్వాత 20,000కి కొన్న అసెట్ ఎంత అయింది చూడండి, 14,000 అయిందనమాట. ఇట్లా అసెట్ వాల్యూని ఇయర్ బై ఇయర్ ఇట్లా డిప్రిసియేషన్ తీసేసి దాని వాల్యూ ఎంత ఉందో చెప్పడానికి మనం దీన్ని యూజ్ చేస్తామన్నమాట. ఇదే మెథడ్, ఇది స్ట్రైట్ లైన్ మెథడ్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి నోటిఫికేషన్గా వెళ్తాయి. సో వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో అందుకని ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.